సబ్జెక్ట్ కి బ్యాక్గ్రౌండ్ లో స్ట్రాంగ్ డే లైట్ ఉన్నప్పుడు కౌంటర్ గా ఫ్రంట్ బ్రైట్ కీ లైట్ మెయింటైన్ చేయడం ఎలాగో చెప్పే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వీడియో ఇది. మధ్యాహ్నం 12:40 టైంలో ఈ బ్యాక్ లైట్ ఉంది. ఇప్పుడు చూడండి, ISO ఓపెన్ చేశాను. దానివల్ల అమ్మాయి ఫేస్ అయితే క్లియర్ గా వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ లైట్ సరిపోతుంది. ISO 1000 పెట్టి షట్టర్ స్పీడ్ 200 లో పెడితే అపర్చర్ 5.6 లో ఉంది. కాకపోతే వెనకాలంతా పూర్తిగా అసలు ఏమీ కనిపించట్లేదు, అంత ఓవర్ ఎక్స్పోజర్ అయింది. మరి ఫేస్ ఇంత బ్రైట్గా బ్యాక్ లైట్తో ఈక్వల్ అవ్వడానికి ఏం వాడానో ఇప్పుడు చూపిస్తాను. దీనికి నేను వాడిన 5 ఐటమ్స్ చూపిస్తా. Godox 270 CS C స్టాండ్. ఇది పెయిడ్ ప్రమోషన్ ఎంత మాత్రం కాదు. నేను చూపించే ఎక్విప్మెంటే మీరు కొనుక్కోవాలని ఏం లేదు. నేను బ్యాక్ లైట్ని ఎలా కంట్రోల్ చేస్తున్నానో చూపించే ట్యూటోరియల్ మాత్రమే. అమెజాన్లో వీటి ధర పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మీరు కొనాలనుకున్న రోజు ప్రైస్ చెక్ చేసుకుని కొనుక్కోవాలి. ఇది బేస్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న సెటప్లో లైట్కి డైరెక్ట్గా స్టాండ్ చాలు. ఈ బూమ్ ఆర్మ్ కానీ ఈ మిగతా కానీ ఇప్పుడు వాడే అవసరం ఉండదు. రెండోది గోడాక్స్ లైట్ మాన్స్ 600 BI. దీన్ని కీ లైట్గా వాడుతున్నాను. ఇది 3వ ఐటమ్ గోడాక్స్ FLS 10 పర్సనల్. ఇది 3 కేజీల బరువు ఉంటుంది. నాలుగో ఐటమ్ గోడాక్స్ LB2 బాండోర్స్. పర్సనల్ ఉంటే కంపల్సరీగా బాండోర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే లైట్ని షేప్ చేయడానికి కానీ లేదా కెమెరాకి ఆపోజిట్ వెళ్ళినప్పుడు లైట్ గ్లేర్ కెమెరా మీద పడకుండా ఉండడానికి కానీ ఈ డోర్స్ అవసరం. ఐదో ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఈ శాండ్ బ్యాగ్స్. ఈ ఇసుక బస్తాలని స్టాండ్ లెగ్స్ మీద వేస్తారు. చూడండి, ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేశాను. అయితే పర్సనల్తో ఇంత స్ట్రాంగ్ లైట్ని డైరెక్ట్గా ఫేస్ మీద ఎవరు వేరు. దానికి లైట్ మాడిఫైయర్స్, డిఫ్యూజర్స్ ఏమైనా అటాచ్ చేస్తారు. ప్రస్తుతం అది వేరే సబ్జెక్ట్ కాబట్టి అది డిస్కస్ చేయట్లేదు. లైట్ ప్రస్తుతం 8 మీటర్ల దూరంలో ఉంది. ISO 200లో ఉంది. షట్టర్ స్పీడ్ 120లో ఉంది. అపర్చర్ 5.6లో ఉంది. లైట్ బ్రైట్నెస్ ఫుల్ 100%లో ఉంది. ఈ లైటింగ్కి ఈ ఫ్రంట్ లైట్ బ్యాక్ లైట్ ఈక్వల్ అయింది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.